చాలా పనులు నుండి బిజీగా ఉండిపోతున్నారు అందరూ. ఈ పిల్లలు ఎక్కడ ఉన్నారో ఏమో. ఈ కోడళ్ళు ప్రసన్న, రేవతి ఏం చేస్తున్నారమ్మా? ఖాళీగా ఉన్నారా? అంత అడావుడిగా ఉంటే క్రిస్మస్ ఎంత ఖాళీగా ఉన్నారమ్మా మీరు? పోయిన సంవత్సరం ఒక అతిథిని పిలిచాము, ఈ సంవత్సరము ఇంకొక అతిథి పిలుద్దాం అనుకుంటున్నావే? అవును, ఎవరో చెప్పనా? ఎవరనుకున్నావు? చెప్పావా? చిన్న కోళ్ళ ఎక్కడ? ఏం చేస్తున్నావమ్మా? అయ్యో, ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా? నీకేమో ఫోన్లు పిచ్చి, నీ కోడలకేమో సీనియర్ పిచ్చి. మధ్యలో చూడేసి ఏమంటుందో మనల్ని. అవునక్క, అయిపోయిందమ్మా, మేము మంచి అయిపోయా. సరే, అయితే మన ఇంటికి ఎవరికి వస్తున్నారో చెప్పనా? నేను ఎవరు వస్తున్నారంటే చెప్పనా? చెప్పండి. మన ఇంటికి యేసయ్య వస్తున్నాడు. అవును, అవునా? ఎలాగో మరి వంటలు చేయాలి కదా, బూరెలు, గారెలు, తంతికలు, బిర్యానీ, మటన్ బిర్యానీ ఇవన్నీ చేయాలి కదా. మరి చెయ్యండి, వెళ్ళి చెయ్యండి. చెప్పాను కదా, ఇప్పుడు బూరెలు, గారెలు, తంతికలు. అక్కడే సినిమాలు మొత్తం అన్ని పెట్టుకోకుండా తొందరగా చెయ్యండి. ఎవరో వచ్చినట్టున్నారు, అమ్మగారండి. ఎవరో బయట వస్తున్నట్టున్నారు. మేము బిజీగా ఉన్నాం అన్న. ఉండండి. వచ్చింది కదా అమ్మగారు, కొంచెం బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ, చికెన్ కర్రీ కానీ, అలాగే బ్రౌన్ రైస్ కానీ పెట్టండి అమ్మా కొంచెం. అయ్యో, భలే వచ్చావమ్మా. మేము ఎంత బిజీగా ఉన్నాము క్రిస్మస్ కి. మీకు కాదు అలా కదా, అన్ని పెడతారు కదా. వస్తున్నాడు, ఆయన కొరకు చేస్తున్నాం, మరి మీ కొరకు వెళ్ళండి. చాలా చెప్పాము. అందరూ ఎంత డబ్బులు వేయించామా? డబ్బులు క్యాష్ లేదనుకో, ఫోన్ పే ఉంది నా దగ్గర, గూగుల్ పే ఉంది, అన్ని పే ఉన్నాయి. బిజీగా దిమ్మడా దీని పంపొచ్చాను, పక్కన దగ్గర దిగొచ్చాను, నిండిపోయినావు అన్నారు. ఎప్పుడు వస్తారో ఏమో, వంటలు చల్లారిపోతాయో ఏమో. ఎవరమ్మా మీరు? మళ్ళీ వచ్చారా? కోడలు ఎక్కడ తగలడ్డారో ఏమో. అవునా? ఏంటమ్మా? ఓకే. అవునా? అవునా, సాయంత్రం వచ్చామా? మీకు కాదమ్మా, క్రిస్మస్ కి జీసస్ పిలిచాము, ఆయన వస్తారు. ఆయన గారికి మేము రెడీగా ఉన్నాం, కానీ మీలాంటి వాళ్ళకి వెళ్ళండి. అయ్యో, లేదమ్మా, అవకాశం లేదమ్మా, మేము చాలా బిజీగా ఉన్నాం. లేదు, అవకాశం లేదమ్మా. వెళ్ళండి. సమయం వేస్ట్ అయిపోతుంది, జీసస్ వస్తున్నాడు. అమ్మగారండి, అమ్మగారు అవునమ్మా, చాలా దగ్గమ్మ చాలా జబ్బుగా ఉన్నానమ్మా. హాస్పిటల్కి వెళ్తాకి డబ్బులు లేవమ్మా. అవునా? అమ్మా, అయ్యో, దయగల తెలియనమ్మా, మీరేమన్నా ఫోన్ చేస్తారని మీ ఇంటికి వచ్చానమ్మా. చేయండమ్మా, సాయం చేయడానికి ఏమీ లేదమ్మా. లేదమ్మా, వెళ్ళండి. అయ్యో, టైం వేస్ట్ చేయొద్దు, జీసస్ వస్తున్నాడు. దాని కొరకే, కానీ మీకోసం కాదమ్మా ఇవన్నీ ఆర్భాటాలు. అయ్యో, ఈ కోడలు ఎక్కడున్నారో ఏమో. అమ్మగారు దాకలు నన్నే పిలుస్తున్నారు. ఈ కోడలు ఏమో బిజీ అయిపోయారు. అసలు వంటలు చేస్తున్నారో లేదు. ఏసై వస్తానన్నాడు, ఇంకా రాలేదు. ఆయన గారి కోసం ఎదురు చూస్తా ఉన్నాం. వీళ్ళందరూ ఏంటి గోల ఏంటమ్మా? అమ్మగారు,
ట్రైన్ నుంచి వచ్చానండి. అవునా? నాకు ఎవరు లేరండి. అవునా? అందరూ కలిసినండి. అవునా? అన్నారు మీ ఇంట్లో ఏమన్నా పని ఇప్పించండి. మా కోడళ్ళే ఊరికి తిరిగిపోతున్నారమ్మా. మీకేం పనులు ఉండే ఇక్కడ హైదరాబాద్ పంపించాను కదా. మాకు పని ఇప్పితే మూల మీద కూర్చుంటామా, అక్కడే కూడుకుంటారు. మీకు పని చేసి ఈ రోజు కాదు, ఈ రోజు క్రిస్మస్ అడవుడమ్మా, జీజస్ వస్తున్నాడు. మీరందరూ ఏంటి అడవుడి? పెద్ద మనసు చేసిన చూడే ఉన్నామా. లేదు లేదమ్మా, వెళ్ళండి. అయ్యో అమ్మగారు, అమ్మగారు మీకు పని చేస్తాను అమ్మగారు. మొత్తం పని నేనే చేస్తాను అమ్మగారు. అవునా? చూడే కదా అమ్మగారు. హైదరాబాద్ పట్టణం చాలా ఖాళీగా ఉంది. ఉండించుకోండి. ఏం లేదమ్మా, జీజస్ వర్క్ చేస్తాను మీకోసం కాదు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. సరే అమ్మగారు. ప్రసన్న అత్తయ్య ఎక్కడున్నారమ్మా? ఏమేమి వంటలు చేశారు? అత్తయ్య అది చికెన్ బిర్యానీలోని స్వీట్ అంత ఏదో చెప్పలేదు కదా అత్తయ్య మీరు. చికెన్ బిర్యానీలో స్వీట్ చేస్తావా? మరి ఏమంటారు అత్తయ్య? అవునా? ఎప్పుడు కూడా అలాంటివి చేసిన మొహం తగలబెట్టి మిడిల్ క్లాస్ పట్టు చేర్చారు ఇప్పుడు వరకు. రోజు మనం చేసుకుని తినేసి గోంగూర కూర్చుని అలా పేరుగా. అవునా? అత్తయ్య ఏంటి తిడుతున్నారు? చాలా బాగుంది అత్తయ్య. అందుకే మీ చీర బాగుందని చెప్పుకుంటున్నాము. పౌడికి చాలే కానీ ఇంకేం వంటలు చేశారమ్మా? అక్క మటన్ కర్రీలో స్వీట్ ఎంత వేయమంటారక్క? మటన్ కర్రీలో స్వీట్ చేస్తావా? ఏమ్మా కారం లేదా గుంటూరులో? లేదక్క, మీరు చెప్పాక కదక్క ఏం చేయమంటారో మాకు. చాలా మంచి పౌడర్ దొరికారమ్మా. మటన్ సాల్ట్ అయిపోయి పెట్టి కారం వేస్తారు. బాగా దొరికారమ్మా పౌడర్లు. ఏమి టేస్ట్ చేశారా ఏంటి? టేస్ట్ కొంచెం తిన్నామక్క. అవునా? టేస్ట్ అంటే చూసామంటే రివ్యూ చేయలేదు. అవునా? అయ్యో, జీజస్ ఫస్ట్ ఇవ్వాలని తెలియదమ్మా. అందుకే నేనేం టచ్ చేయలేదు అసలు. సరేనా? వండి అన్నాక పెట్టాం అత్తయ్య. మీరు వేసేసిన తర్వాత మమ్మల్ని పిలవండి. సరే, జీజస్ వస్తాను. సరే అత్తయ్య. టైం అయిపోతుంది. జీజస్ బిర్యానీ తిని తిని గొండ్రాలై తయారైంది. మనము ఎందుకు పడుతుంది చెప్తాం ఇప్పుడు కానీ తర్వాత ఏంటి? సరే, జీజస్ వస్తానన్నాడు. వంటలన్నీ చల్లారిపోతున్నాయి. ఏసయ్యా, మీరు వస్తారని ఈ క్రిస్మస్కి నదిగా పిలిచామయ్యా. ఎందరెందరో వచ్చి ఉన్నారు, కానీ మీరు రాలేదు ఏసయ్యా. మీరు ఎందుకు రాలేదో తెలియదు ప్రభువా. మరి ఇప్పుడైతే మీరు వస్తారని ఆశ కలిగి ఎదురు చూస్తున్నామయ్యా. మీరు రండి ఏసయ్యా, మీరు రండి ఏసయ్యా. అమ్మ కుమారి, నేను మీ దగ్గరకు వచ్చానమ్మా. అవునా ఏసయ్యా? వచ్చాను కానీ నన్ను త్రోసివేశావమ్మా. అవునా ఏసయ్యా? బీదరాల వలె ఒక నష్టం వచ్చి కుటుంబంలో నష్టం ఆకలితో అలమటిస్తున్న బిడ్డ రూపంలో నీ దగ్గరికి వచ్చాను. అవునా ఏసయ్యా? ఒక కుటుంబాన్ని పోషించలేక అనారోగ్యంతో బాధపడుతున్న, రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి, భయంకరమైనటువంటి శ్రమ, అలాంటి బాధల నుంచి ఆ రూపంలో నీ దగ్గరికి వస్తే నువ్వు ప్రత్యేకిస్తావమ్మా. అయ్యో ఏసయ్యా, మీరు అలాగొస్తారనుకోలేదయ్యా. మీరు తెల్లని వస్త్రాలు ధరించుకొని మీరు వస్తారనుకొని మిమ్మల్ని గుర్తించలేకుండా ఏసయ్యా, నన్ను క్షమించండి అయ్యా. కుమారి, ఇలా మరలా నువ్వు చేర్చుకుంటావని తృప్తిగా నీ చేతులతో భోజనం పెడితే తినాలని ఆకలితో వచ్చి నేను అడిగినప్పుడు నువ్వు మరలా గంటి వేసావమ్మా. అయ్యో ప్రభువా, క్షమించండి అయ్యా. మీరు అలాగొస్తారనుకోలేదు ఏసయ్యా. ఎలా క్షమించమన్నావు బిడ్డ? మీరు క్షమాపణ కలిగిన దేవుడు అని, లోకానికి రక్షకుడుగా వచ్చారని, నిజమైన క్రిస్మస్ ఈ రోజే అని మేము కోడల బిడ్డలని కూడా నీ మాటలతో, నీ యొక్క ప్రవర్తనతో చాలా గాయపరుస్తున్నావు కదా బిడ్డ. ఇలా ఇక్కడ నుంచి అలాగ చేయనయ్యా ఏసయ్యా. నాలో మారు మనసు కలిగేటట్లుగా మీ కృపద ఇచ్చేయమని అడుగుతున్నానయ్యా. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా నీ ఇంట్లో కోడలు కూతురులా చూసుకోకుండా గాయపరిచావు కదా బిడ్డ. ఇది గాయపరిచాను ఏసయ్యా, నన్ను క్షమించయ్యా. ఇక్కడ నుండి నేను ఇంకా అలాంటి స్థితిలో నేను ఉండకుండా
మీరు నా కోసం రక్షించారని తెలుసుకునేటట్లు సహాయం చేయండి అయ్యా. కుమారి, ఈ క్రిస్మస్ సంబరాల సందర్భంలో నేను వచ్చాను. నువ్వు నన్ను అర్థం చేసుకున్నాను. నా మీద నెట్టి వేసావు కదా. క్షమించండి యేసయ్య, నేను సంపూర్ణంగా తెలుసుకునేటట్లు నాతో ఇది నేను మాట్లాడేవయ్యా. ఇదే మాలో నిజమైన క్రిస్మస్ యేసయ్య. సరే కుమారి, నేను క్షమించారు. నీ జన్మ పాపము కర్మ పాపాలు క్షమించి వేశాను. అయ్యో ప్రభు, నన్ను క్షమించారు. నా క్షమాపణను మా కోడలకు కూడా తెలియచేద్దాం. నా కృపతో నిన్ను తప్పి నీ కుటుంబాన్ని సదా వర్తిలింప చేస్తానమ్మా బిడ్డ. యేసయ్య, నీకు చాలా కోట్లాది స్థితులయ్యా. ఈ మంచి నన్ను క్షమించి క్రిస్మస్ దినాల్లో మంచి ఒక వర్తమానం నాకు నేర్పినందుకు మీకు చాలా థ్యాంక్ యూ యేసయ్య. కోడళ్ళు అందుకోసమే కదా నేను క్షమించాను, నీ ఇంటికి వచ్చేస్తున్నాను. రండి యేసయ్య, మీరు రండి యేసయ్య. చప్పట్లు కొట్టి నీ బిడ్డలందరూ నా కృప. అవును యేసయ్య, మీరు ఎంతగానో మాట్లాడి నా హృదయానికి బలపరిచారు యేసయ్య. ఇదే నిజమైన క్రిస్మస్ యేసయ్య. నీకు చాలా థ్యాంక్స్ యేసయ్య. అందరూ గంభీరంగా చేసిన బిడ్డల కోసం మనం ఎంతో సంతోషంగా గట్టిగా చెప్పగలుగుతామా? ఏది ఒకసారి వేరే క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్.